వెల్కమ్ టు మై ఛానల్ నామ్ సరీ లాగ్స్. ఇప్పుడు నేను చూపించబోయేటువంటి రెసిపీ ఉలవచారు. ఇలా ఉలవచారు వగురుగా కాకుండా మనకి వగురుగా ఉంటే చాలామంది తినరు కదా, అలా కాకుండా ఎలా చేయాలంటే ముందుగా నేను ఉలవలని రాత్రి నానబెట్టాను. రాత్రి నానబెట్టి పగలు చూపిస్తున్నాను, లేదా మనం పగలు నానబెట్టుకొని రాత్రికైనా చేసుకోవచ్చు. ఇలాగ దగ్గరగా 12-14 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా ఉడికించుకోవాలంటే కుక్కర్లో అయితేనే ఉడుకుతాయి. అలాగే లో ఫ్లేమ్లో దాదాపు ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టినామంటే మనకి మెత్తగా ఉడుకుతాయి. మనం హై ఫ్లేమ్ కానీ లేక మీడియం ఫ్లేమ్ కానీ పెట్టినామనుకో అంత త్వరగా ఉడకవు ఉలవలు. అలాగే కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం చారు చేసుకుంటున్నాం కదా, ఉలవ చారు కోసం కొద్దిగా ఎక్కువగానే తీసేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా వాటర్ అంతా వంపేసుకొని చూడండి, ఇలాగ ఉంది కదా, మొత్తం అంతా తీసేసుకోవాలి. కలరే డిఫరెంట్గా ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది రసం. చాలా మంది చూస్తేనే ఇష్టపడరు కూడా రసం తినడానికి, కానీ రసం చాలా టేస్ట్గా ఉంటుంది, మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులోకి నేను వేసుకునేటువంటిది చింతపండు ముందుగా నానబెట్టుకున్న చింతపండు, అలాగే కొద్దిగా పసుపు కానీ వేసుకోవాలి. అంతకు ముందుగానే ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించుకున్నటువంటి ఉలవలు ఒక 2-3 స్పూన్స్ తీసుకొని ఇలాగా మిక్సీకి పట్టుకొని అలాగే చూడండి, ఒక ఉంట బెల్లం తీసుకున్నాను. నేను తీసుకునేటువంటి బెల్లం ఆర్గానిక్ బెల్లం. మనం ఎలాగో యూస్ చేసేటువంటిది బెల్లం తీసుకునేటువంటిది హెల్తీగా ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. యాక్చువల్గా అందరూ తెల్లగా ఉండేటువంటి బెల్లం తీసుకుంటే అంటారు కదా, అది కెమికల్ వాడినటువంటిది. అది కాకుండా ఇలాగా ఆర్గానిక్ తీసుకొని మొత్తం అంతా పొడిగా చేసుకొని ఇలాగా వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని చూడండి, ఇప్పుడు ఇలాగా వచ్చింది కదా, మొత్తం అంతా పూర్ణంలాగా వచ్చింది. ఇలాగా పిల్లలకైనా పెద్దలకైనా ముసలి వాళ్ళకైనా ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలాగా పూర్ణంలాగా ఒక ముద్దలాగా చేసుకొని ఇలాగ తిన్నా కూడా మనకి చాలా బలము. ఇందులో మనకు యాక్చువల్గా బెల్లం ఉంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉలువల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాగ మనం రోజుకొక ఉంట లేదా వారానికి ఒకసారి 2 సార్లు అట్లా తీసుకున్నామంటే చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకైతే మరీ ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి పెట్టినామంటే బాగా బలంగా కూడా గ్రో అవుతారు. ఇలాగ మొత్తం అంతా మనం వేసేసుకొని మిక్సీకి పెట్టేసుకునేటువంటి పూర్ణం మొత్తం వేసేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. చేసుకొని అలాగే 1 స్పూను లేదా 2 స్పూన్లు, నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను రసం పొడి. మనం ఇంట్లో హోమ్మేడ్ రసం పొడి అయినా వాడచ్చు, లేదా మనం ప్యాకెట్ రసం పొడైనా ఏదైనా వాడుకోవచ్చు. ఇలాగ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి పోపు పెట్టుకొని ఆల్రెడీ మనకి రసం ఉడికింది కదా, మనకు అందులో ఉన్నటువంటి రసం పొడి ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ముందుగా ఫస్ట్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఇంగువ కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అప్పుడప్పుడు ఇలాగా యూస్ చేస్తూ ఉంటే మన ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అలాగే ఇందులోకి పోపు వేసుకుంటున్నాము. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. కొద్దిగా ఆవాలు చిటపటలాడిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఆవాలు చేదుగా ఉంటాయి కదా. ఉల్లిపాయ ముక్కలు చూడండి, చిన్నగా కొద్దిగానే వేసుకొని మొత్తం ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉలవచారు రసాన్ని మొత్తం ఇందులోకి వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే మంచిది. ఎందుకంటే నేను చిన్న గిన్నె పెట్టినాను కాబట్టి పొంగిపోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని, లేదా వాటర్ కొద్దిగా వేసుకుంటామంటే వేసుకోవచ్చు. నేను స్వీట్ బెల్లం ఎక్కువ వేసుకున్నా కదా, కాస్త కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. స్వీట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటాను. కానీ ఈ రసంలోకి
బెల్లం వేస్తేనే టేస్ట్గా ఉంటుంది, లేదా బెల్లం వేయకుంటే చాలామంది తినలేరు, వగురుగా ఉంటుంది. ఆ టేస్ట్ అనేటువంటిది ఉలవచారు టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి మనం బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఉడికించుకోవడమే. ఆల్రెడీ ఉడికిందని చెప్పాను కదా, ఉడికినటువంటి రసాన్ని మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికేటప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇలాగ మనం తీసుకున్నామంటే యాక్చువల్గా మనం తీసుకునేటువంటి ఈ ఉలవచారుని ఎక్కువగా అన్నం తక్కువగా తీసుకొని రసం ఎక్కువగా వాడుకోవాలి. రసం ఎక్కువగా వేసుకుంటే ఒక కప్పుకి ఒక మూడు గరిటెలు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారు, అన్నం ఎక్కువ పెట్టుకొని రసం కొద్దిగానే వేసుకుంటారు. అలా తీసుకుంటే టేస్ట్ కానీ ఎక్కువగా అనిపించదు. అలాగే ఇందులోకి చూడండి ఉల్లిపాయలు ఇంకొక హాఫ్ వేసుకున్నాను, పచ్చిగానే వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మాత్రమే, ఎక్కువ ఉడికించకుండా 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పచ్చిగా ఉంటేనే కొద్దిగా బాగుంటుంది. 2 నిమిషాలు ఉడికించుకుంటాను చూడండి. ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం చారు అంటేనే టమోటా వేసుకోవాలి కదా, నేను ఫస్ట్లో వేసుకోకుండా చివరిగా వేస్తున్నాను. ఇలాగే టమోటా ముక్కలుగా వేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. వేసుకొని ఇప్పుడు టమోటా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్నామంటే ఎవరైనా చూడడానికి ఎలాగుందో ప్రతి ఒక్కరూ ఇష్టపడేలాగే ఉంటుంది. కంపల్సరీగా ఇందులోకి బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటేనే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే బెల్లం లేకపోతే చాలామంది తినలేరు కదా, అందుకోసం బెల్లం కంపల్సరీగా వేసుకోండి. వేసుకుంటేనే నీకు బాగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగ ఉడికిన తర్వాత ఇందులోకి చివరిగా మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఉలవచారు అనే దానికంటే కూడా ఉలవచారుకు బదులుగా ఏమంటారు, ఉలవల పూర్ణం చారు. ఎందుకంటే మనం పూర్ణంలాగా రెడీ చేసుకుని వేసుకున్నాం కాబట్టి ఉలవల పూర్ణం చారు అంటే ఇంకా బాగుంటుంది. చూడండి, పూర్ణం అంటేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, తీయగా ఉంటుంది రసము అనేటువంటిది. ఇలాగ వేసేసుకొని మొత్తం వేసేసినా కదా, ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఉడికించుకొని మూత పెట్టేసుకోవడం అంతే, రెడీ అయిపోయింది ఉలవచారు. అలాగే ఇప్పుడు మనం ఉలవచారు రెడీ చేసుకున్నాం. అందులో మనం ఉలువలు ఉడికించుతాం కదా, ఆ ఉలువ గుగ్గుల్ని ఇప్పుడు రెడీ చేసి చూపిస్తున్నాను. ఉలువ గుగ్గుల్లోకి సింపుల్గా మనం పోపు వేసుకోవడమే. అందులోకి వేసుకునేటువంటి ఎండుమిర్చి వేసుకోలేదు, పండుమిర్చి వేసుకున్నాను. పండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఏ వేసుకున్నా జస్ట్ నేను అవి ఇప్పటికే హాఫ్ బాయిల్ అంటే ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేసుకున్నాను. వేసుకొని చేసేసుకుంటే పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు అలాగే పచ్చిగా ఉంటే తినడానికి కూడా బాగుంటాయి. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఎందుకంటే గుగ్గులలోకి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఈ పోపు వేగడానికి మాత్రమే మనం వేసుకుంటున్నాం అంతే. పోపు వేగడానికి మాత్రమే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అందులోకి మామూలుగానే యాజ్ యూజువల్గా మనం ఏమేమి వేస్తామో మొత్తం అన్నీ పోపు దినుసులన్నీ వేసేసుకోవడమే. ఇందులోకి నేను పచ్చిమిర్చి వేయకుండా పండుమిర్చి వేసుకున్నాను. అలాగే చిన్నగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఇందాక అన్నాను కదా నేను, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అంతే. ఇలాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవడమే అంతే. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పచ్చిగా ఉంటేనే మనకి గుగ్గిళ్ళలోకి చాలా బాగుంటుంది. పచ్చిగా ఆనియన్స్ తీసుకుంటా అంటే చాలా బాగుంటుంది. అలాగే జస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు అంతే ఒక 1 మినిట్. కరివేపాకు పూర్తిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ అన్నీ పచ్చివాసన పోయేలాగా మాత్రమే ఫ్రై చేసేసుకుంటున్నాను. చేసుకొని ఇందులోకి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇలాగా కొద్దిగా పసుపు వేసుకొని ఆ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి గుగ్గిళ్ళు ఉన్నాయి కదా, ఆ గుగ్గిళ్ళు మొత్తం ఇందులోకి వేసేసుకోవడమే. ఉలువ గుగ్గిళ్ళు ఉలువ గుగ్గిళ్ళని యాక్చువల్గా బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువగా ఉడికించాలి, మెత్తగా అవ్వాలి అంటే మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉలువ గుగ్గిళ్ళు ఎప్పుడు కూడా మెత్తగా ఉంటేనే మనకి తినడానికి కూడా బాగుంటాయి. లేదంటే గొంతులో ఇరుక్కుంటాయి. ఇవి వగరుగా ఉంటాయి, మనకి ఉడకపోతే కూడా వగరుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, తినడానికి కూడా ఇష్టపడవు. ఎప్పుడైతే మెత్తగా అవుతాయో అప్పుడే మనం తినడానికి కూడా ఇష్టపడతాము. ఇలాగ వేసేసుకొని ఇందులోకి సాల్ట్ కొద్దిగా
ఉంటే కొత్తిమీర కానీ వేసుకోండి. ఇలాగ మిక్స్ చేసేసుకొని అంతా సాల్ట్ కూడా చాలా తక్కువగా వేసుకుంటున్నాను, ఎందుకంటే చేసేటువంటిదే హెల్తీ ఫుడ్. మనం ఎక్కువ ఉప్పు వేసుకొని తినడం కంటే కొద్దిగా వేసుకొని ఇలాగ చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలాగంతే మొత్తం ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.